అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కె తాయారమ్మ గారు రచించిన దూరపు కొండలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆదర్శ మహిళా మండలి అన్న బోర్డు చూసి లోపలికి నడిచింది ఆమె. ఆమెకి 35 ఏళ్లుంటాయి. అక్కడ కొందరు స్త్రీలు కార్డ్స్ ఆడుతున్నారు, మరికొందరు టీవీలో క్రికెట్ చూస్తున్నారు, మరికొందరు ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏమండి, రావచ్చా అంది ఆమె. కార్డ్స్ ఆడుతున్న స్త్రీలలో ఒక ఆమె తల పైకెత్తి ప్రశ్నార్థకంగా చూసింది. నేనీ ఊరికి కొత్త, మహిళా మండలిలో చేరదామని వచ్చాను. నేను మెంబర్గా చేరచ్చా అండి? అమాయకంగా ముఖం పెట్టి అడిగిందామె. నిరభ్యంతరంగా చేరొచ్చు. నెలకి 20 రూపాయలు మెంబర్షిప్ కట్టాలి. ఇంతకీ మీ పేరు? అంజమ్మ. అందరూ ఒక్కసారి భక్కున నవ్వారు. తన తప్పేమిటో అర్థం కాలేదు ఆమెకి. తనని తాను సంభాలించుకుని, మీరు అన్ని పత్రికలు తెప్పిస్తారా? అన్నీ తెప్పిస్తాం. ప్రభ, స్వాతి, జ్యోతి, విపుల, చతుర అన్నీ తెప్పిస్తాం. ఇంకా ప్రసిద్ధ కళాకారుల నవలలు కూడా తెప్పిస్తాం. ఎండమూరి, మల్లాది, కొమ్మూరి, ఇంకా గొప్ప గొప్ప రచయితల సీరియల్ నవలలన్నీ ఉన్నాయి మా లైబ్రరీలో. ఇంకొక ఆమె అంది గర్వంగా. ఆమె కళ్ళు ఆనందంతో వెలిగాయి. తనకిష్టమైన పుస్తకాలన్నీ దొరుకుతాయి ఇక్కడ. హాయిగా చదువుకోవచ్చు అనుకుంది తనలో. అయినా ఈ పత్రికలతోటి పుస్తకాలతోటి నీకేం పని? హాయిగా ఈ పిండి వంటలో, కుట్లో, అల్లికలో నేర్చుకో, నీకు కాలక్షేపంగా ఉంటుంది అన్నారు వాళ్ళందరూ ఒక్కసారి. అంజమ్మ కళ్లల్లో ఏదో అనిర్వచనీయమైన భావం తొలికిసలాడింది క్షణకాలం. చిరునవ్వు మెరిసింది పెదాల మీద. లేదు, నేను పుస్తకాలు చదువుకోవడానికే వస్తానిక్కడికి. ఇందండి 20 రూపాయలు అంటూ 20 రూపాయల నోటు అందించింది అంజమ్మ. అందులో మొదటి పలకరించిన ఆమెకి. డబ్బులందుకుంటూ ఆమె అంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను ఈ క్లబ్కి ప్రెసిడెంట్ని. నా పేరు స్వయం ప్రభాదేవి. ఈమె క్లబ్ సెక్రటరీ భానుమతి జనార్దన్. వీళ్ళందరూ క్లబ్ మెంబర్స్. మిసెస్ సమిత ప్రమోద్, జయశ్రీరెడ్డి, రంజిత మౌలి. వీళ్ళందరూ హై సొసైటీ లేడీస్. అయినా వీళ్ళందరితో నీకేం పని? నీకు వీలైనప్పుడు వచ్చి పుస్తకాలు చదువుకో. అలాగేనండి, మా వారు పిల్లలు వచ్చే వేళయింది, ఇంటికి వెళ్తానండి అంజమ్మ అంది. వెళ్ళమ్మా వెళ్ళు అంటూ వాళ్ళందరూ మళ్లీ ఆటలో మునిగిపోయారు. అంజమ్మ మనస్సు అదోలా అయింది. ఆదర్శ మహిళా మండలి అంటే ఇదా అనుకుంటూ ఇంటి దారి పట్టింది అంజమ్మ. మరునాడు అంజమ్మ వెళ్లేసరికి వాళ్ళందరూ కొత్త పత్రిక ఒకటి పట్టుకుని ఆతృతగా చదువుతున్నారు. అదేమిటో ఎంతకీ అర్థం కాలేదు అంజమ్మకి. తరువాత తెలిసింది, ఆ మహిళా మండలి సెక్రటరీ భానుమతి జనార్దన్ గారి పినతల్లి కూతురు ఇందువదన కథ పడింది అందులో. అనతి కాలంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతుంది మా ఇందు. అప్పుడే పెద్ద రచయిత్రుల క్యాడర్లోకి వెళ్లిపోతుంది. ఇదిగో చూడండి, ఈ యామిని పత్రికలో ఆమె కథ రాళ్లవానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, 5,000 రూపాయలు. నిజంగా ఈ ప్రఖ్యాత రచయిత్రి భానుమతి జనార్దన్ గారి పినతల్లి కూతురు కావటం మనందరికీ గర్వకారణం. భానుమతి జనార్దన్ కళ్ళు ఆనందంతో వెలిగాయి. ఏమండి, యామిని పత్రికలో కలహంస గారి సీరియల్ స్టార్ట్ అయిందా అండి? మెల్లగా ప్రశ్నించింది అంజమ్మ. ఓహో, నువ్వా? ఈవిడ గారికి సీరియల్ కథలు పిచ్చున్నట్టుంది అంటూ స్టార్ట్ అయింది తల్లి. అయినా కలహంస గారి రచనల విలువ నీకేం తెలుసు? అందులో ఎంత సామాజిక స్పృహ ఉంటుందని. ఇంకా ఏవేవో అని గట్టిగా ఊపిరి పీల్చుకుంది స్వయం ప్రభాదేవి. అంజమ్మ ముఖంలో నీలి నీడలు కదిలాయి ఆ క్షణంలో. మనిషిని మనిషిగా చూడటం వీళ్ళకి తెలియదా? తనతో మాట్లాడటమే తప్పుగా భావిస్తున్నారు వీళ్ళు. వేషభాషల్ని బట్టి మనుషుల అంతరంగాల్ని అంచనా వేస్తున్నారు వీళ్ళు. దూరంగా వెళ్లి ఓ కుర్చీలో కూర్చుని ఓ పత్రిక చేతిలోకి తీసుకుంది. వాళ్లంతా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ల మాటలన్నీ సాహిత్యం మీదే, అందున ఇందువదన రచనల గురించే. మధ్య మధ్యలో అటువైపు చూస్తోంది అంజమ్మ. కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. నవ్వులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆనాటి ఖర్చంతా భానుమతి జనార్దనే పెట్టుకుంది. అందరూ యామిని పత్రికకి ఉత్తరాలు రాశారు, ఇందువదన కథని పొగుడుతూ. వింతగా విచిత్రంగా చూస్తూ మరికొద్దిసేపటి తర్వాత కలహంస గారి కథా సంకలనాలు కొన్ని, సీరియల్స్ కొన్ని పట్టుకుని ఇంటివైపు నడిచింది అంజమ్మ. అంజమ్మ రోజు క్లబ్కి వెళ్తూనే ఉంది. ఆ చేదు అనుభవాల్ని రుచి చూస్తూనే ఉంది. ఆదర్శ మహిళా మండలి అంటే ఎన్నో ప్రయోజకరమైన విషయాలుంటాయి అనుకుంది. కాని అక్కడి కూడా ఎక్కువ తక్కువలే. తను వేషంలోనూ, భాషలోనూ, స్థాయిలోనూ, దర్పంలోనూ ఏనాటికి వాళ్లతో సరితూగలేదేమో. ఈ అంతరాలు దేనికి? నువ్వా క్లబ్కెళ్ళి ఏం నేర్చుకున్నావోయ్? తమాషాగా ప్రశ్నించాడు భర్త. పెసర పునుకులు చేయటం, చినిగిన బట్టలు కుట్టుకోవటం, అడపాదడపా ఏవో పత్రికలు తిరిగేయటం.
పంటి బిగువున నవ్వులు దాచి సమాధానం చెప్పింది అంజమ్మ. ఇద్దరు నవ్వుకున్నారు క్షణకాలం. రోజులు దొర్లిపోతున్నాయి. మహిళలందరూ కలిసికట్టుగా పనిచేసే ఏదైనా సామాజిక ప్రయోజనాన్ని సాధించాలి, చెడు నిర్మూలించాలి, అంతరాలు లేకుండా హాయిగా ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతున్నదేమిటి? ఆధిక్యతలు, హోదాలు, మనిషిని మనిషిగా చూడలేని సంకుచిత మనస్తత్వాలు. సమాజం ఎటిపోతుంది? అంజమ్మ అంతరంగం అల్లకల్లోలంగా ఉంది. దీనికి పరిష్కారం ఏమిటి? మనసు ఎటో పరుగులు తీస్తూ ఉంటే గదిలోకెళ్లి తలుపు మూసుకుంది. మరికొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు మహిళా మండలికి వెళ్లేసరికి ఏవో తర్జన భర్జనలు చేస్తున్నారు మహిళామణులు. కొంతసేపు అలా నించున్నాక విషయం అర్థమైంది అంజమ్మకి. ఈ వార్షికోత్సవానికి ఎలాగైనా ఓ ప్రముఖ రచయిత్రిని సన్మానించాలి అని. అయితే ఇంకే, ఇందువదలనే సన్మానిస్తే సరి అంది జయశ్రీరెడ్డి. అందరూ తందానా తానా పాడారు. ఇంతకీ మా ఎందుకు ఒప్పుకుంటుందో లేదో. ఆమెకి ఈ సన్మానాలు అవి ఇష్టం ఉండవు అంది భానుమతి జనార్దన్ లోపల సంతోషపడుతూ. అంజమ్మ ముఖంలో కూడా ఆనందం తొంగి చూసింది. ఏమండి, అయితే ఇందోదన గారు వస్తున్నారన్నమాట. వస్తున్నారన్నమాట ఏమిటి? మన ప్రెసిడెంట్ గారు తలుచుకోవాలే గాని ఎందుకు రారు అన్నారు అందరూ ఏకకంఠంతో. వెంటనే మళ్ళీ అన్నారు, అయినా నీకు రచయితల గోల ఎందుకు? నీ పనేదో నువ్వు చూసుకో. నాకు రచయిత్రులంటే చాలా ఇష్టం అండి అంది అంజమ్మ అమాయకంగా ముఖం పెట్టి. ఏమిటి, 4 సీరియల్ కథలు చదివినంత మాత్రాన రచయితల మీద ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయా అంటూ నవ్వారు మళ్లీ అందరూ. అంజమ్మ ముఖం చిన్నబోయింది. గవర్నమెంట్ హాస్పిటల్కి కొత్తగా వచ్చిన డాక్టర్ ప్రభామూర్తిని స్పీకర్గా పిలవాలనుకున్నారు. ఆయన ఆ రోజు ఎయిడ్స్ గురించి మాట్లాడతారు. ప్రతిభామూర్తి గారా అంది అంజమ్మ ఆందోళనగా. ఏ, ఆయన కూడా నీకు తెలుసా? ఆయన చాలా పెద్ద డాక్టర్. ఈ మధ్య ఒక ఆమె కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో చేరితే 10 కేజీల కణితను తీశాడు ఆపరేషన్ చేసి. ఇప్పుడు ఆమె హాయిగా ఉందంట. నువ్వు వస్తావుగా వార్షికోత్సవానికి, అప్పుడు చూద్దువు గాని ఆ వైభవాన్ని అంది సమితా ప్రమోద్. అందరి మాటలు వింది అంజమ్మ. ఆనంద విషాదాల మేలు కలియక ఆమె అంతరంగం. తడబడే అడుగులతో ఇంటివైపు నడిచింది అంజమ్మ. రాబోయే రోజు కోసం ఎదురు చూస్తోంది ఆమె మనోనేత్రం. ఆ రోజు ఆదర్శ మహిళా మండలి వార్షికోత్సవం. ఆ ప్రాంగణంలో ఆనందోత్సాహాలు తాండవిస్తున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఇంద్రలోకంలో ఉంది ఆ క్లబ్. పట్టుచీరల రెపరెపలు, ఫ్యాన్సీ చీరల జిగజిగలు. ఒకటేమిటి, అంతా ఓ కొత్త ప్రపంచం. ఇందువదన వచ్చింది. అందరూ ఆమెని చుట్టుముట్టారు. రచనలకు మీకు ప్రేరణ ఏమిటి? రచయిత్రిగా మీ అనుభవాలేమిటి వివరిస్తారా అంటూ అడుగుతున్నారు. అన్నీ స్టేజ్ మీద చెప్తుందిగా అంటూ సున్నితంగా త్రోసపుచ్చి తనతో లోపలికి తీసుకెళ్లింది భానుమతి జనార్దన్ ఇందువదనని. ఈ ఇంపోర్టెడ్ శారీ మా తమ్ముడు కొనిచ్చాడు. ఇక్కడ దీని ఖరీదు చాలా ఎక్కువే ఉంటుంది అంటోంది ఒక క్లబ్ మెంబర్. నీలిరంగు పట్టుచీర జరి అంచు సర్దుకుంటూ స్టేజ్ మీదకొచ్చి మైక్ ముందు నిల్చుని అందర్నీ ఆహ్వానించింది స్వయం ప్రభాదేవి. డాక్టర్ ప్రతిభామూర్తి గారు వచ్చి తన ఆసనాన్ని అలంకరించారు. ఇందువదన వయ్యారాలు వలకపోస్తూ వచ్చి కూర్చుంది. స్వయం ప్రభాదేవి ప్రతిభామూర్తి గారిని గురించి, వైద్య వృత్తిలో ఆయన ఎంత గొప్పవాడో వివరించింది. సభ నిశ్శబ్దంగా ఉంది. అంజమ్మ వచ్చి వెనక బెంచి మీద కూర్చుంది. ఇందువదనను చూసి దిగ్భ్రాంతి చెందింది. ఆమెని ఎక్కడో చూసిన గుర్తు. ఎక్కడా? స్వయం ప్రభాదేవి ఇందువదనకి సభకి పరిచయం చేసింది. అనతి కాలంలోనే ఎంత ఎత్తుకెదిగిన ఇందువదన లాంటి రచయిత్రులు సమాజానికి కావాలిప్పుడు. ఆమె రచనలు సామాజిక స్పృహ కలిగి ఉంటాయి. ఏవేవో మాట్లాడుతోంది స్వయం ప్రభాదేవి. అంజమ్మలో ఏవో జ్ఞాపకాలు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కాకినాడలో తామున్నప్పుడు ఎదురింట్లో ఉండేది ఆ అమ్మాయి. అందరూ అమ్మాజీ అని పిలుస్తూ ఉండేవారు. నాకు కథలు రాయటం సరదా అండి, ఇది రాశాను చూడండి అంటూ ఏవో కాగితాలు తెచ్చి చూపిస్తూ ఉండేది. ఆమె ఇప్పుడు రచయిత్రి. ఆనందరేఖ కదిలింది అంజమ్మ ముఖంలో. డాక్టర్ ప్రతిభామూర్తి ఎయిడ్స్ గురించి ఓ అరగంట మాట్లాడాడు. తరువాత ఇందువదనకి సన్మానం జరిగింది భారీ ఎత్తున. ఆ సన్మానానికి ఇందువదన పెద్దగా ఆనందించలేదు. ఆమె ముఖంలో నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. పాత్రలు గ్రహించడం లేదు ఎవరు. మన గ్రహీత ప్రతివచనం అంటూ మైకు ముందుకొచ్చి చెప్పింది సెక్రటరీ భానుమతి జనార్దన్. మెల్లగా మైకు దగ్గరికొచ్చింది ఇందువదన. నాకు మీరు చేసిన ఈ సన్మానానికి కృతజ్ఞతలు. కానీ నేను ఈ సన్మానానికి అర్హురాలను కాను అనిపిస్తోంది. దూరపు కొండలు నునుపు అనే సామెత రుజువయిందిప్పుడు. నేను 8 జిల్లాల అవతలున్నాను. పైగా క్లబ్ సెక్రటరీ గారి బంధువుని. అందుకే ఈ సన్మానం. కానీ మన మధ్యలోనే ఉన్న మహోన్నత వ్యక్తుల్ని కూడా మనం గ్రహించలేము.
ఇదే సభలో ప్రఖ్యాత రచయిత్రి కలహంస గారున్నారు. వారు ఈ సభావేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను అంది. వెనక బెంచీలో కూర్చున్న ఆమె లేచింది. సాదా నేత చీర, నుదుట పైసాంత కుంకుమ బొట్టు, బిగుతుగా అల్లుకున్న జడ, స్టేజ్ మీదకు నడిచి వచ్చింది. అందరూ ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. ఇన్నాళ్లు తమ చేత అనుక్షణం అవమానించబడుతూ సాదాసీదాగా ఉండే తెలుగు గృహిణి అంజమ్మ ప్రఖ్యాత రచయిత్రి కలహంస. అందరి వదనాలు సిగ్గుతో వాలిపోయాయి. ఇందువదన ఆమెకి పాదాభివందనం చేసింది. తనకి కప్పిన శాలువాని తీసి ఆమెకు కప్పింది. ఆశ్చర్యపోయింది అంజమ్మ. మేడం, నిజంగా ఈ సన్మానానికి నేను అర్హురాలని కాను, ఇందుకు మీరు అర్హులు అని సభాసదులను ఉద్దేశించి మళ్లీ ఇలా అంది. ఈమె ప్రఖ్యాత రచయిత్రి కలహంస గారు. నాడు ఈమె రచన లేని పత్రిక లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈమె నిగర్వి, ప్రచారాలకి ప్రశంసలకి ఇష్టపడరు. మరొక్క ముఖ్య విషయం, ఈమెకి సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. త్వరలోనే ఢిల్లీలో జరగబోయే తెలుగు మహాసభలో 50,000 రూపాయల బహుమతి అందుకుంటారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఆమె ఒక మహోన్నత వ్యక్తి. ఒకప్పుడు నేను నా రచనలకి ఆమె దగ్గరే ఓనమాలు దిద్దుకున్నాను. మరొక్క విషయం, ఇంతసేపు డాక్టర్ ప్రతిభామూర్తి గారు ఎయిడ్స్ వ్యాధి గురించి మాట్లాడారు. కానీ మనసుకు పట్టిన ఎయిడ్స్ సంగతి ఏం చేయాలి? దీని గురించి ఎవరు బోధిస్తారు? దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి? నాకు డాక్టర్ ప్రతిభామూర్తి గారి గురించి తెలుసు. ఆయనకి నేను తెలుసు. నేనే చెప్పొద్దన్నాను మా పరిచయం గురించి. అందరి ముఖాల్లోనూ ప్రశ్నార్థకం. మరొక్క విషయం మీకు తెలియాలి. కలహంస గారు ఎవరో కాదు, డాక్టర్ ప్రతిభామూర్తి గారి ధర్మపత్ని, ఆదర్శ గృహిణి. నేను కాకినాడలో చదువుకుంటున్నప్పుడు తరచూ వీళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని. ఈ భార్యాభర్తలు నన్ను వాళ్ళ బిడ్డలా చూసుకుని ఆదరించేవారు. ఆది దంపతుల్లాంటి వాళ్ళని ఇప్పుడు మళ్లీ చూస్తున్నందుకు నాకు మహదానందంగా ఉంది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. ఆనందంతో నా నోట మాట రావటం లేదు. కానీ మన మధ్య ఎలాంటి మనుషులున్నారో, వాళ్లలో ఏ ఏ ప్రతిభలు దాగి ఉన్నాయో గ్రహించగలగాలి. దూరపు కొండల నునుపు అనే భావన నశించాలి. అంతేకాదు, మనిషిని మనిషిగా చూడగలిగినాడే సమాజం బాగుపడుతుంది. మనం పురోగమించగలం. క్షణకాలం ఆగింది ఇందువదన. మళ్లీ ఇలా అంది. ఇందాక గెస్ట్ రూంలో ప్రతిభామూర్తి గారితో మాట్లాడుతున్నప్పుడు అన్నారు, అంజమ్మ గారి గురించి, ఆమెకి ఈ క్లబ్లో ఎలాంటి ఆదరణ లభిస్తోందో. ఇవన్నీ అన్నందుకు నన్ను క్షమించమని క్లబ్ కార్యవర్గ సభ్యుల్ని, అధినేతల్ని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను అంటూ కూర్చుంది. క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, మిగతా సభ్యులు ఎదలలో అలజడి. ఒక్కసారి స్వయం ప్రభాదేవి, భానుమతి, జనార్దన్ స్టేజ్ మీదకు పరిగెత్తుకెళ్లారు. మేడం, మమ్మల్ని క్షమించండి. మేము మూఢులం. మీరు ఎప్పుడు మా క్లబ్కి రండి. పెద్ద గ్రంథాలయం ఉంది. మీకు కావలసిన పుస్తకాలు తీసుకోండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు అందించండి. అంజమ్మ పెదాల మీద చిరుమందహాసం వెలిగింది. వీళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని డాక్టర్ ప్రతిభామూర్తి, అంజమ్మ కదిలారు. కారు కదిలింది. వాళ్ళందరూ అంజమ్మని కాదు ప్రఖ్యాత కథ, నవల రచయిత్ర కలహంసని చూస్తూ అనుకున్నారు, ఎంత పొరపాటు జరిగింది అని. పశ్చాత్తాపంతో వాళ్ళ హృదయాలు బరువెక్కాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.